పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనక నుంచి విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. దీంతో కారు పూర్తిగా లారీ కిందకు వెళ్లిపోవడంతో ప్రమాద తీవ్రత పెరగటానికి కారణమైంది. ప్రమాద సమయంలో కారు 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన గణపవరం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 5గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ఘటనలో మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం ఏదైతే సంఘటన జరిగినటువంటి ఆ స్థలంలో ఉన్నాం, ఈ కారులోనే 5గురు విద్యార్థులు కూడా వాళ్ళ ఊర్లకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ కారులో ఉన్నటువంటి మొత్తం 6గురు ఉన్నారు. 6గురులో వినుకొండకు చెందినటువంటి రామిరెడ్డి డ్రైవింగ్ చేస్తున్నారు. అలాగనే మిగతా వాళ్ళ స్నేహితులందరూ వినుకొండ పక్కనే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి స్నేహితులందరూ కూడా ఈ కారులోనే వెళ్తున్నారు. అందరూ కూడా అయ్యప్ప మాల వేసుకున్నారు. 2 రోజుల్లో ఆ ఇరుముడి ఏదైతే గ్రామంలో ఇరుముడి కట్టుకొని అక్కడి నుంచి శబరిమల వెళ్ళటానికి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే ముందు రోజు ఏదైతే ఒక రోజు ముందుగానే వెళ్ళి ఇరుముడికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలని భావించారు. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం మనం ఏదైతే ఈ కారు ఉందో ఈ కారులోనే వాళ్ళు ప్రయాణిస్తున్నారు. అలాగనే ఈ పైన ఉన్నటువంటిది హైవే, ఈ హైవే మీదనే ప్రమాదం జరిగింది. ఇది చిలకలూరుపేట బైపాస్ రోడ్డు. ఈ బైపాసు రోడ్డు మీద నుంచి వాళ్ళు వినుకొండ వెళ్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఏదైతే ముందుగా వెళ్తున్నటువంటి కంటైనర్ లారీ ఏదైతే ఉందో ఆ లారీని వెనక నుంచి ఢీకొనటంతో ఆ ప్రమాదం జరిగింది. 5గురులో ఏదైతే 4గురు అయితే స్పాట్లోనే మృతి చెందారో, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే కారు చూసుకున్నట్లయితే అత్యంత దారుణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు వేగంగా వస్తున్నటువంటి కారు వెనక నుంచి కూడా ఆ కంటైనర్ లారీని ఢీకొట్టడంతో పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇంజన్ చూడొచ్చు. ఇంజన్ చూసినట్లయితే కంప్లీట్గా లారీ కిందకి వెళ్ళటంతో ఇంజన్ మొత్తం కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయింది. అసలు బంపరు ఏమీ కానరానటువంటి పరిస్థితి. కంప్లీట్గా మనం విజువల్స్లో అక్కడ రోడ్డు పక్కనే చెల్లాచెదరుగా పడి ఉన్నటువంటి కారు పార్ట్స్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. అలాగనే కారు టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా టాప్ మొత్తం కూడా పక్కన పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో కంప్లీట్గా కారు మొత్తం కూడా లారీ కిందకు వెళ్ళింది. సో లారీ కిందకు వెళ్ళటం వల్లనే ప్రమాద తీవ్రత ఎక్కువైంది. అలాగనే కారులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోవటానికి ప్రధాన కారణం అదే. కేవలం ఒక్కళ్ళు మాత్రమే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఆరోగ్యం చాలా సీరియస్గా ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్పీడోమీటర్ ఏదైతే ఉందో, సో మనం ఇప్పుడు ఆ విజువల్స్లో స్పీడోమీటర్ చూడొచ్చు. సో అదైతే మాత్రం కరెక్ట్గా ఆ స్పీడోమీటర్లో 100 కిలోమీటర్స్ చూపెడుతుంది. సో కారు ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో కారు ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే పూర్తిగా ఆ ఇండికేటర్ కూడా పనిచేయటం మానేసింది. సో అప్పుడు ఆ కారు ఉన్నటువంటి స్పీడ్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగనే కంట్రోల్ చేయలేకపోవటం, ప్రధానంగా కారుని కంట్రోల్ చేయలేకపోవటం కూడా ప్రధాన కారణంగా కూడా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కారులో చూసుకున్నట్లయితే అంతా రక్తపు మరకలు, కంప్లీట్గా ఎంత దారుణంగా సీట్లు అయితే మాత్రం పూర్తిగా పక్కకు పోయి, అలాగనే కారు అటు సైడు ఒక సైడు కంప్లీట్గా డోర్లన్నీ కూడా ఇదైపోయాయి. రెండో వైపు డోర్లు కూడా పక్కకు పోయినటువంటి పరిస్థితి. సో కారును చూసినట్లయితే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా అర్థమవుతుంది. ఇంత వేగంగా వెళ్ళటం, అలాగనే ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ ప్రమాదం జరిగిన సమయంలో అంత వేగంగా వెళ్ళటం వల్ల ఆ కంట్రోల్ చేసుకోలేకపోవటం అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డ్రైవింగ్ చేస్తున్నటువంటి రామిరెడ్డి అనే యువకుడు ఉన్నాడు. సో అతనికి ఆల్రెడీ వెహికల్స్ డ్రైవ్ చేయడంలో కొంత అనుభవం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫాదరు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. వాళ్ళకి కార్లు, ట్రాక్టర్లు, అలాగనే పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఉన్నాయి. సో మా రామిరెడ్డి ఎవరైతే ఉన్నారో రామిరెడ్డికి ఫస్ట్ నుంచి కూడా డ్రైవింగ్ అనేది ప్యాషను. సో అతనికి పెద్ద పెద్ద వెహికల్స్ కూడా నడిపిన అనుభవం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని తనే కారు డ్రైవ్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద అయితే మాత్రం ఓవర్ స్పీడ్ రావటం, అలాగనే ముందుగా ఉన్నటువంటి భారీ లారీని గుద్దుకోవడంతో పూర్తిగా కారు మొత్తం కూడా లారీ కిందకి వెళ్ళిపోవటం వల్లే ఇంత పెద్ద ఎత్తున తీవ్ర ప్రాణ నష్టం జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, ప్రమాదం జరిగినటువంటి గణపవరం నుంచి.